రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో టీ20 టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి కూడా త్వరలోనే వీడ్కోలు పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనే వారి కల నెరవేరకపోవచ్చు. బీసీసీఐ కొన్ని షరతులు విధించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. వీరిద్దరూ 2027 వరకు ఫిట్నెస్ ఫామ్‌ను కొనసాగించాలి. అంతేకాక డిసెంబర్లో జరిగే విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో పాల్గొనాలి. లేకపోతే వన్డే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడం కష్టమని సమాచారం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త జట్టు తయారీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. టెస్టులోనూ ఇదే జరుగుతుంది. శుభ్మన్ గిల్‌కు కొత్త డబ్ల్యూటీసీ సీజన్లో సారథ్యం అప్పగించారు. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో రోహిత్, కోహ్లీ ఆడాలనుకున్నా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వారిని ఎంపిక చేయలేదని బీసీసీఐ వర్గాలు చెప్పడంతో రిటైర్ తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే 3 వన్డేల సిరీస్లో రోహిత్, కోహ్లీ ఎంపికపై సందేహాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ లండన్లో ప్రాక్టీస్ మొదలుపెట్టగా రోహిత్ ప్రస్తుతం వన్డే జట్టు కెప్టెన్గా ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో రోహిత్ సారథ్యంలో భారత్ విజయం సాధించింది. అయితే గిల్ను కెప్టెన్గా నియమిస్తారా లేక రోహిత్నే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్లో 3 వన్డేల సిరీస్ జరగనుంది.